అందరికీ నమస్తే అండి. మందు నాణ్యత పరిశీలించడానికి బ్రాండ్లు నిజమైనవా కావా కల్తీయా అనేది పరిశీలించడానికి ఈ ప్రభుత్వం ఒక కమిటీ వేయబోతోంది. వినడానికి కొత్తగా ఉంది కదా. బహుశా దేశంలో ఎక్కడా జరగలేదేమో. ప్రభుత్వమే అమ్ముతున్న మందు నాణ్యత పరిశీలించడానికి ప్రభుత్వమే కమిటీ వేసింది. అంటే ఏంటి, ఇక్కడ చిన్న క్లారిటీ ఏంటంటే, గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు మద్యంలో అనేక బ్రాండ్లు పుట్టుకొచ్చాయి. పిచ్చి పిచ్చి బ్రాండ్లు చాలా పుట్టుకొచ్చాయి. ఆ బ్రాండ్లు గతంలో ఎక్కడ ఉండేవి కాదు, మనకు మాత్రమే ప్రత్యేకంగా వచ్చినట్టు ఉండేవి అనమాట, పేర్లు అవన్నీ కూడా. సో వాటిలో మద్యం చాలా చండాలంగా నాణ్యతాలేమిగా ఉండేది. సో అది చీప్ లిక్కర్ కంటే హీనం. సో అందుకు అది తాగారు చాలామంది, తాగి అనారోగ్యం వల్ల పాలయ్యారు. సో ఇప్పుడు ఆ క్వాలిటీ మనం మెయింటైన్ చేయొచ్చా లేదా, అది ప్రజలకు ప్రజారోగ్యానికి హానికరమా కాదా అనేది ఒకటి. మరోది రెండోది బ్రాండ్. అసలు బ్రాండ్లు రకరకాలు వస్తున్నాయి. ఈ బ్రాండ్లన్నీ ఎక్కడ పుట్టాయి, ఎప్పుడు పుట్టాయి, వాటి వెనక కథ ఏంటి, ఎవరు నడిపించారు. అలాగే కీలకమైన బ్రాండ్లు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తెప్పించాలంటే వాళ్ళకి ఎంత కమిషను, గత ప్రభుత్వం ఏం డిమాండ్ చేసింది, వాళ్ళు ఎందుకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ బ్రాండ్లు రాలేదు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్లో విక్రయించడానికి మనం అనుమతులు ఇవ్వాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా అధ్యయనం చేయడానికి ఒక కమిటీ వేయబోతోంది ప్రభుత్వం. అది నిన్న చంద్రబాబు గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద రివ్యూ చేసిన సందర్భంగా చెప్పారు. అలాగే అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ వస్తుంది. ఇప్పుడేంటి, మన రాష్ట్రంలో మద్యం దుకాణాలు ప్రభుత్వమే నడుపుతోంది. అందులో సూపర్వైజర్ స్థాయి, హెల్పర్ స్థాయిలో ముగ్గురు ఉద్యోగులు ఉన్నారు. లిక్కర్ స్టోర్ అయితే ఇద్దరు ఉన్నారు. రష్ ఉన్న దగ్గర ముగ్గురు ఉంటారు, సాధారణంగా ఇద్దరు ఉంటారు. అలాగే షాపుల్లో కూడా ఇద్దరు ఉంటారు. ఇది గత ప్రభుత్వం నియామకం చేపట్టింది. సో ఈ ప్రభుత్వం మద్యం ప్రభుత్వమే అమ్ముతుంది అనే పాలసీ కంటిన్యూ చేస్తే వీళ్ళందరూ ఉంటారు. లేదు మద్యం ప్రభుత్వం అమ్మదు, ప్రైవేట్గా అప్పచెప్పేస్తాము అనుకుంటే వీళ్ళందరూ లేచిపోతారు, వెళ్ళిపోవాల్సి వస్తుంది. ప్రైవేట్గా ఎవరికైతే దుకాణం టెండర్ వస్తుందో వాళ్ళు వేసుకుంటారనమాట. సో అది దాని మీద నిర్ణయం జరుగుతుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి మద్యం మీద కొత్త పాలసీ రూపొందించబోతున్నారు. యాక్చువల్లీ మద్యం మీద విపరీతమైన ఆదాయం వస్తుంది, దాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి తప్ప మద్యం టెండర్లు వేస్తారు కదా, ఆ టెండర్లు వేసినప్పుడు మనం వెనక్కి రాని అమౌంట్ డిపాజిట్గా కడతాం, అది మళ్ళీ వెనక్కి రాదు, అది ప్రభుత్వానికి ఆదాయమే. టెండర్లు ఫిక్స్ అయిన తర్వాత 1,00,000 జనాభాకు ఇంత ఫీజు అని, 2 లక్షల జనాభాకు ఇంత ఫీజు అని అలా డిసైడ్ చేస్తారు, బార్లకు కానీ మద్యం షాపులకు కానీ. అంటే టెండర్లు వేయడమే ఒక పెద్ద ప్రొసీజరు, ప్లస్ దానికి బీభత్సమైన ఆదాయం వస్తుంది. అది వచ్చిన తర్వాత ఆ ప్రైవేట్ వాళ్ళు అమ్మిన, అంటే గవర్నమెంట్ అమ్మితే అమ్మగా వచ్చిన లాభం గవర్నమెంట్ తీసుకుంటుంది. జాగ్రత్తగా వినండి, గవర్నమెంటే అమ్మితే, అంటే ప్రస్తుతం వైసీపీ తీసుకొచ్చిన పాలసీ ఏంటంటే, గతంలో ఆ షాపులు గవర్నమెంటే మెయింటైన్ చేస్తుంది. సో సప్లయర్స్ నుంచి గవర్నమెంటే తీసుకుంటుంది మద్యాన్ని, ఆ లాభం గవర్నమెంటే తీసుకుంటుంది. అలా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, షాపుల నిర్వహణ అంతా వాళ్ళదే. అదే ప్రైవేట్కి ఇచ్చేసారనుకోండి, టెండర్లు వేస్తారు కదా, ఆ టెండర్లు అంటే ఒకేసారి ఆదాయం వస్తుంది. రోజువారీ ఆదాయం కాకుండా ప్రైవేట్ వాళ్ళకు మద్యం షాపులు నిర్వహిస్తారు కాబట్టి, అలా నిర్వహించడానికి టెండర్లు వేస్తారు కాబట్టి, లైసెన్స్ ఫీజు ఫిక్స్ చేస్తారు కాబట్టి, టెండర్ల ద్వారా అలాగే లైసెన్స్ ఫీజు ద్వారా ప్రభుత్వానికి ఒకేసారి ఆదాయం వస్తుంది. నెల రాదు. నెల ఎలా వస్తుంది, ట్యాక్సుల రూపంలో వస్తుంది. ఈ అమ్మకాల మీద వచ్చే ట్యాక్సులు ఉంటాయి చూడండి, ఎక్కువ ఉంటుంది ట్యాక్స్, దాని మీద వస్తుంది. ప్లస్ అదే ప్రభుత్వం నిర్వహిస్తే ట్యాక్సుల రూపంలోనూ వస్తుంది, అమ్మే ప్రాఫిట్ రూపంలోనూ వస్తుంది. సో ప్రైవేట్గా నడిపితే ట్యాక్సులు వస్తాయి కానీ అమ్మే ప్రాఫిట్ రాదు, కానీ లైసెన్స్ ఫీజులు, టెండర్ ఫీజులు వసూలు చేయొచ్చు. ఇలా రెండిట్లో ఏదైనా ఒకటే, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదే. సో అందుకే ప్రభుత్వం ప్రైవేట్తో అంటే గతంలో లాగానే ప్రైవేట్ వాళ్ళకే ఇచ్చేయాలనే ఆలోచనలో ఉన్నారంట. ప్రాథమికంగా అది నిర్ణయం తీసుకున్నారు. సో ఒకటి మందు మీద కమిటీ, నాణ్యత మీద కమిటీ, బ్రాండ్ల మీద కమిటీ. 2 ప్రభుత్వ దుకాణాలు కొనసాగించాలా, ప్రైవేట్గా టెండర్లు వేయించాలా అనే దాని మీద కూడా అధ్యయనం జరుగుతుంది. అందుకే అక్టోబర్ 1వ తేదీన మద్యం పాలసీ డిసైడ్ చేస్తారు. అప్పటి వరకు మద్యం విషయంలో ఎటువంటి కంగారు అవసరం లేదు, బ్రాండ్లు కూడా మారవు అప్పటి వరకు.